ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ట్రూడు, రివాల్వ్, స్వీప్, లాఫ్ట్, ప్రెస్, పుల్ అనేవి మనం చూసాం. అయితే వీటితో పాటు మనకేంటంటే దాని తాలూకా ఎడిటింగ్స్ అనేది మనకి తెలియాలి. సో, ఎడిటింగ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూనియన్, సబ్ట్రాక్షన్ అండ్ ఇంటర్సెక్షన్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి కావాలంటే దేనికైనా కూడా ఒక సాలిడ్ అనేది మనకి కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ఈసి తీసుకుంటాను, ఇక్కడ డి అని చెప్తాను, లెంత్ ఏమో 200, ఇక్కడ 150 అని ఇచ్చాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి మనం మార్చుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే ఈఎక్స్టీ అంటే ఏంటి? సో మనకి ఎక్స్ట్రూడ్ అని అర్థం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎంత హైట్ కావాలో మనం అంత హైట్ని మనం ఎక్స్ట్రూడ్ చేసాం. ఓకే, దీని తర్వాత మనకి మళ్ళీ ఏం చేస్తానంటే ఆర్ఈసి అని చెప్పేసి మళ్ళీ నేను మరొక రెక్టాంగిల్ ఇక్కడ డ్రా చేసుకున్నా. దీనికి కూడా ఎక్స్ట్రూడ్ అని ఇచ్చాను. సో సెలెక్ట్ చేసి దీనికి కూడా ఒక 50 అనేది ఇచ్చాను. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజు ఇది వేరే సాలిడ్, అలాగే ఇది వేరే సాలిడ్. సో ఇక్కడ నాకు మోడిఫైలో సాలిడ్ ఎడిటింగ్లో మనకి యూనియన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూనియన్ అంటే ఏంటి? రెండు సాలిడ్స్ని సెలెక్షన్ చేసి మనం ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఒక సాలిడ్ కింద మనకి ఆటోమేటిక్గా మనకి అది కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ యూనియన్ కమాండ్. అయితే ఇక్కడ నాకు యూనియన్ తర్వాత సబ్ట్రాక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనికి ఏం చేశానంటే ఒక సర్కిల్ ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ ఈఎక్స్టీ అంటే ఎక్స్ట్రూడ్ చేసి దీన్ని నేను ఇక్కడ వరకు ఎక్స్ట్రూడ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని రియలిస్టిక్లో మనం పెట్టుకొని ఇక్కడ మనం మోడిఫైలో సాలిడ్ ఎడిటింగ్లో సబ్ట్రాక్ట్ అని ఇస్తాను. ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత రెండో ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఆ పార్ట్లోంచి ఆ పార్ట్ అనేది నాకు ఆటోమేటిక్గా నాకు సబ్ట్రాక్ట్ అయిపోతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇచ్చాను. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ రియలిస్టిక్లో పెట్టుకొని ఇక్కడ నేను మోడిఫైలో సాలిడ్ ఎడిటింగ్లో ఇంటర్సెక్షన్ అని చెప్తారు. సో ఇంటర్సెక్షన్కి ఏం చేయాలంటే మళ్ళీ మనం ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఏ పార్ట్ అయితే మనకు ఓవర్లాప్ అవుతుందో ఆ పార్ట్ ఒక్కటే మనకి ఇంటర్సెక్షన్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆప్షన్. ఓకే, దాని తర్వాత మనకేముంటుందంటే ఇక్కడ ఇంప్రింట్ ఎడ్జ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇదంతా ఒక సాలిడ్ ఆబ్జెక్ట్, ఇది ఒక 2D ప్రొఫైల్ అనమాట. సో ఇక్కడ మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇంప్రింట్ ఎడ్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత నో అని చెప్పాలి. నో అని చెప్పి ఎంటర్ కొడితే అప్పుడు నేను ఎస్కేప్కి కొట్టాలి. మరి ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇక్కడ మోడిఫైర్లోకి వెళ్ళిపోయి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇక్కడ మనకి చూడండి ఎక్స్ట్రూడ్ ఫేస్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది కూడా. సో ఇది సెలెక్ట్ చేసి ఈ ఫేస్ ఒక్కటే మనకి సెలెక్ట్ అవుతుంది. ఎంటర్ కొట్టి అదేమడుగుతుంది మనకి ఒక హైట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 హైట్ ఇచ్చాను, నాకు ట్యాపర్ యాంగిల్ అడుగుతుంది. ఒకవేళ ట్యాపర్ యాంగిల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు అంటే ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనకు అక్కడ ఎక్స్ట్రూడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకేమవుతుంది, ఇదంతా ఒకటే సాలిడ్ అవుతుంది, ఇది వేరేగా ఉండదు మనకి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇందులో ఫిలిట్ ఎడ్జ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫిలిట్ ఎడ్జ్ అనేది మనం తీసుకుంటే ఫిలిట్ ఎడ్జ్కి మనకు కావాల్సింది ఏంటి, రేడియస్ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్ అని టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రేడియస్ ఒక 20 ఇచ్చాను అనుకోండి. సో 20 ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ అని చెప్తే సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమైంది, అది నాకు అక్కడ ఒక రౌండెడ్ కార్నర్ అనేది చూసారా క్రియేట్ అయింది. అంటే ఆబ్జెక్ట్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేయడానికి మనకిది ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, చాంఫర్. సో చాంఫర్ అనేది ఎలా ఉంటుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను మోడిఫైలోకి వెళ్ళిపోయి మోడిఫైలో సాలిడ్ ఎడిటింగ్లో ఇక్కడ చూడండి చాంఫర్ ఎడ్జ్ అని ఉంటుంది. చాంఫర్ ఎడ్జ్కి మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్. సో ఇక్కడ డి అని చెప్పి ఎంటర్ కొట్టి ఫస్ట్ డిస్టెన్స్ ఎంత కావాలి, సెకండ్ డిస్టెన్స్ ఎంత కావాలని ఇచ్చి సో ఇక్కడ సెలెక్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, సో ఆబ్జెక్ట్ అనేది ఇలా మనకు వస్తుంది. అంటే చాంఫర్ అంటే మనకు 45 degrees కాబట్టి సో డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి ఆబ్జెక్ట్ని బట్టి మనం అక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దాని తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మనం కలర్ ఎడ్జ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కలర్ ఎడ్జ్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసామనుకోండి, ఎంటర్ కొడితే ఏమవుతుందంటే మనకు ఒక కలర్ చిప్ అనేది మనకు వస్తుంది ఇక్కడ. సో వచ్చిన తర్వాత దీన్ని మనం ఓకే అని చేసామనుకోండి, ఆ ఎడ్జ్కి ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా మనకి అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం కలర్ ఎడ్జ్ తర్వాత నాకు ఇక్కడ కాపీ ఎడ్జ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, కాపీ ఎడ్జ్ అనే ఆప్షన్ మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ తీసుకొని మనకి ఎంత డిస్టెన్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 40 డిస్టెన్స్ ఇచ్చాను అనుకోండి, అంటే ఏమవుతుంది అందులోంచి ఒక ఎడ్జ్ పార్ట్ అనేది నాకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని కాపీ ఎడ్జ్ అని అంటారు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇందాకలో మనం చూసాం ఎక్స్ట్రూడ్ ఫేస్ అంటే, సో ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఎంత హైట్ కావాలో మనం ఇచ్చి ట్యాపర్ యాంగిల్ కావాలంటే ఇస్తాం, లేకపోతే ఎంటర్ కొడితే ఒక 30 పార్ట్ అనేది నాకు ముందుకి యాడ్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం సాలిడ్ ఎడిటింగ్లో
మూవ్ ఫేస్ అని ఉంటుంది. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ అంటే నేను 40 అని ఇచ్చాను అనుకోండి, నాకేమవుతుంది, ఒక 40 ఆటోమేటిక్గా నాకు ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత మనకి సాలిడ్ ఎడిటింగ్లో ఇక్కడ ఆఫ్సెట్ ఫేస్ అని ఉంటుంది. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఒక 20 ఆఫ్సెట్ ఇచ్చాను అనుకోండి, ఒక 20 నాకు మళ్ళీ ఫ్రంట్కి అనేది మనకి క్రియేట్ అవుతుంది. అయితే దాని తర్వాత మనకి డిలీట్ ఫేస్ అని ఉంటుంది. సో డిలీట్ ఫేస్ అనేది మనం చేయాలి అని అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫిలిట్ ఎడ్జో లేకపోతే చాంఫర్ ఎడ్జో మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఫిలిట్ ఎడ్జ్ తీసుకొని ఆర్ రేడియస్ అని చెప్పి 30 అని చెప్పి నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మోడిఫైర్లోకి వెళ్ళిపోయి మోడిఫైర్లో నాకు ఇక్కడ డిలీట్ ఫేస్ అని ఉంటుంది. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టామనుకోండి, ఏదైతే మనం మోడిఫైర్ని ఎడిట్ చేసామో ఆ పార్ట్ నాకు ఆటోమేటిక్గా నాకు రిమూవ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏంటంటారంటే సో దాని తర్వాత మనకి ఇక్కడ రొటేట్ ఫేస్ అని మనకి మరొకటి ఉంటుంది. సో ఇక్కడ రొటేట్ ఫేస్ అనేది మనం తీసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేయాలి. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక బేస్ యాక్సెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బేస్ యాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నాకు అదర్ యాక్సెస్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నాకేంటంటే ఒక యాంగిల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 90 అని ఇచ్చాను అనుకోండి. సో 90 డిగ్రీస్లో నాకు ఆ ఫేస్ ఏదైతే ఉన్నదో అది మనకు అక్కడ రొటేట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మనకి ట్యాపర్ ఫేస్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ట్యాపర్ ఫేస్ అంటే ఏంటి, సో ఆబ్జెక్ట్ని మనం ఏదైనా ఒక 45 డిగ్రీస్లో ట్యాపర్ లాగా మనం ఇవ్వాలి అనుకుంటే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి దీనికి ఒక బేస్ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే అదర్ యాక్సెస్ ఇచ్చేసి మనం ట్యాపర్ యాంగిల్ ఒక 45 డిగ్రీస్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాని తాలూకా ఫేస్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక 45 డిగ్రీస్లో అది ఆటోమేటిక్గా నాకు రొటేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్కి వచ్చేసరికి కలర్ ఫేస్ అని ఉంటుంది. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ ఓకే చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రియలిస్టిక్ ఇచ్చాను అనుకోండి, ఆ ఫేస్ అంతా కూడా నాకు ఒక కలర్ కింద మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే కాపీ ఫేస్ అని ఉంటుంది. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక అదర్ ప్లేస్ని అంటే సెకండ్ ప్లేస్ని ఇవ్వగానే నాకేమవుతుంది, ఆ ఫేస్ అనేది ఆటోమేటిక్గా అక్కడ మనకి కాపీ అవుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ షెల్ అని ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి యాడ్ అని చెప్పాలి. తర్వాత మనం ఏం చేయాలి, రిమూవ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఒక ఫేస్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఆఫ్సెట్ ఫేస్ 3 అని చెప్పామనుకోండి, అంటే 3 ఆఫ్సెట్ వదిలేసి మిగతాదంతా కూడా ఏం చేస్తారంటే
మనకి షెల్ చేసి పడేస్తుంది. అంటే సో మనకి హాలో అనేది మనకి క్రియేట్ చేసి పెట్టేస్తుంది అనమాట. సో వీటిని మనం ఏమంటారంటే సాలిడ్ ఎడిటింగ్స్. అంటే ఏంటి?